నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర యుద్ధం. తిరుపతి జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను బరిలో దింపడానికి తిరుపతి టీడీపీ జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తిరుపతి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి, లేకపోతే స్థానిక నేతకు అవకాశం ఇవ్వాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ క్రమంలో ఆరణి గోబ్యాక్ అంటూ సిటీలో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. మరోవైపు డీకే ఆదికేశవుల నాయుడు సన్నిహిత బంధువైన గంటా నరహరి సైతం జనసేన కండువా కప్పుకొని టికెట్ తనదేనంటూ ప్రచారం షురూ చేస్తుండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తిరుపతి అసెంబ్లీ సీట్ను పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనకు కేటాయించారు. మదనపల్లి, చిత్తూరు స్థానాలను జనసేన కోరినప్పటికీ కీలకమైన తిరుపతి స్థానాన్ని టీడీపీ త్యాగం చేసింది. ఆ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని గెలిపించిన స్థానం కావటంతో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఆయన ఈసారి గోదావరి జిల్లా నుంచి పోటీకి ఫిక్స్ అయ్యారు. దాంతో తిరుపతి జనసేన టికెట్ కోసం పోటీ మొదలైంది. స్థానిక నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయలు జనసేనాని ప్రసన్నం చేసుకోవటానికి తెగ ప్రయత్నించారు. ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లెక్కలతో పాటు సర్వే ఫలితాలు వారికి నెగటివ్ గా రావడంతో టికెట్ దక్కలేదంటున్నారు. మరోవైపు టీడీపీ నుంచి ఉకా విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలు సైతం జనసేనలో చేరి టికెట్ దక్కించుకోవాలని చూశారు. అయితే జనసేనాని ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఒక్కరే బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే క్యాస్ట్ ఈక్వెషన్లు పట్టించుకోకుండా ఆయన్ని పక్కన పెట్టిన వైసీపీ విజయానందరెడ్డికి చిత్తూరు టికెట్ కేటాయించింది. ఆరణిని రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. దాంతో ఆరణి శ్రీనివాసులు వైసీపీకి రాజీనామా చేసి జనసేన పంచకు చేరారు. ఆరణి శ్రీనివాసులు ప్రజారాజ్యం పార్టీలో చిత్తూరు అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు అప్పట్లో చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తరువాత టీడీపీలో చేరారు. టీడీపీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా 4.5 సంవత్సరాలు పనిచేశారు. అయితే 2014లో ఆయనకు చిత్తూరు టీడీపీ టికెట్ దక్కలేదు. డీకే సత్యప్రభ టీడీపీ టికెట్ దక్కించుకోవడంతో వైసీపీలో చేరి ఆ పార్టీ టికెట్తో పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. తరువాత 2019లో వైసీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆరణి శ్రీనివాసులకు తిరుపతి టీడీపీ నాయకులతో సత్సంబంధాలున్నాయి. దాంతోపాటు ప్రస్తుతం జనసేనలో ఉన్న ప్రజారాజ్యం నాయకులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని భావించిన జనసేన అధ్యక్షుడు పవన్ ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చారంటున్నారు. అయితే ఇదే సమయంలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ ఇన్ఛార్జిగా చేసిన గంటా నరహరి జనసేనలో చేరారు. ఆయన వెనుక తానా మాజీ చైర్మన్ వేమన సతీష్ ఉన్నారంటున్నారు. ఆ క్రమంలో ఆరణికి తిరుపతి జనసేన టికెట్ కన్ఫర్మ్ అయిన గంటా ఇంకా ఆశతోనే కనిపిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన లోకల్ లీడర్లు తాము నాన్ లోకల్కు సహకరించబోమని సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేశారు. దీంతో పాటు ఆరణి గోబ్యాక్ అనే ఫ్లెక్సీలు తిరుపతి నగరంలో వెలిశాయి. జనసేన, టీడీపీ ఉమ్మడి సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్, టీడీపీ నుంచి ఉకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాసులు, మబ్బు రామిరెడ్డిలతో పాటు స్థానిక నాయకులు 100 మంది వరకు పాల్గొన్నారు. స్థానికులకు అవకాశం ఇవ్వాలని తీర్మానం చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కుటుంబం అన్నాక అభిప్రాయ భేదాలుంటాయని, అందరినీ కలుపుకుని పోవటానికి త్వరలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నారు ఆరణి శ్రీనివాసులు. ఇది సహజం. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు, 4 అక్క చెల్లెలు ఉంటారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలకు కలిసి ఒక అభ్యర్థిగా నియమించడం జరిగింది. అది తిరుపతి పట్టణంలో జనసేనకు వచ్చింది. అందులో భాగంగా జనసేన అభ్యర్థిగా రావడం, తెలుగుదేశం ఇంతవరకు కష్టపడుతున్న నాయకులకు, అదేవిధంగా జనసేనలో కష్టపడుతున్న నాయకులు, బీజేపీలో ఉన్న నాయకులకు కూడా కొంచెం అవకాశాలు కోల్పోయనే బాధన, ఆవేదన ఉంది. ఖచ్చితంగా కూడా ముగ్గురి అధినాయకుల సహకారంతో ఇక్కడున్న 3 పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు త్వరలోనే మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఆత్మీయ సమావేశం జనసేన అధ్యక్షుడి ద్వారా తిరుపతి పట్టణంలో మేము ఒక ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి 3 పార్టీల అభ్యర్థి ఏక అభ్యర్థిగా చేసుకుంటాము.
మా కుటుంబ సమస్యలు మేము పరిష్కరించుకుంటామనేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇదే సమయంలో టీడీపీ బాస్ అసంతృప్తి నేతలకు చెక్ పెట్టడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో డివిజన్ల వారీగా యాక్టివ్ గా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల సమాచారం ఇప్పటికే సేకరించినట్లు చెప్తున్నారు. సీనియర్లు పని చేయకపోతే జూనియర్లకు అవకాశం కల్పించి వారికి ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారట. అన్ని సామాజిక వర్గాల్లోని యువ నేతలతో ముందుకు పోవాలని, సీనియర్లు పని చేస్తే ఓకే, లేకపోతే వారిని పక్కన పెట్టేయాలని నిర్ణయించుకున్నారట. మరి చూడాలి తిరుపతిలో పొత్తు ధర్మం ఎంతవరకు పనిచేస్తుందో.